హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ బటర్ మసాలా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు పచ్చిమిర్చి పొడుగ్గా కోసుకోండి. పన్నీర్ని చిన్న ముక్కలుగా కోసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ అలాగే ఒక కప్లోని బటర్ని కూడా తీసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని తీసుకున్న బటర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బటర్ని కొంచెం కళాయి వేడెక్కిన తర్వాత వేసుకోండి. బటర్ బాగా కరిగిన తర్వాత మనం పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, వాటిని వేసుకోండి. బటర్ బాగా కరిగిన తర్వాత వేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇందులోని బాగా ఇది కరిగిన తర్వాత పన్నీర్ని వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి ఫ్రెండ్స్. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు పెట్టుకోండి తీసుకుని. ఇప్పుడు పక్క స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోండి. అందులో చిటికెడు ఉప్పు వేసుకుంటే మెత్తగా అవుతాయి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అనేవి త్వరగా ఉడుకుతాయి కూడా. అందులో పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, మసాలా పౌడర్ వేసుకుని మొత్తం మిక్స్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. వాటిని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకుని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఎలా ఉందో టేస్ట్ చూసుకుని సరిపోకపోతే ఉప్పు, కారం అనేవి వేసుకోండి ఫ్రెండ్స్, మీకు రుచికి సరిపడా. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చూడండి. ఉడికిన తర్వాత అందులో వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. అది రుచి సరిపోయిందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. మీకు ఉప్పు, కారం అనేది సరిపోయిందో లేదో చూసుకోండి. అలాగే అందులో కొంచెం బటర్ని వేసుకోండి ఫ్రెండ్స్. బటర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. బటర్ కరిగిన తర్వాత అందులోని మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ఉన్నది కదా ఫ్రెండ్స్, వాటిని కూడా వేసుకోండి. అలాగే కొంచెం కాజు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఇందులోని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పన్నీర్ని మనం వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని బాగా కలుపుకోండి. బౌల్లోకి తీసుకుంటే ఇలాగా మొత్తం దగ్గరికి అయిపోతుంది ఫ్రెండ్స్. అదే ప్లేట్లోకి తీసుకుంటే కనుక పొడి పొడిగా ఉంటుంది. ప్లేట్లోకి తీసుకోండి. పన్నీర్ని వేయించిన తర్వాత ఇలాగ మొత్తం పన్నీర్కి ఆ పులుసు అంతా ఇంకేటట్టుగా మొత్తం కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కరివేపాకు, జీడిపప్పు కూడా వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు మనకి రుచికి సరిపడంత వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకుని మరొకసారి మొత్తం మిక్స్ చేయండి ఫ్రెండ్స్. అందులోనే కొంచెం కాజు కూడా వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్గా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.